నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పలు శాఖల్లో పెండింగులో ఉన్న ప్రజావాణి దరఖాస్తులపై సత్వర చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇప్పటి వరకు 19,501 అర్జీలు రాగా 18,838 అర్జీలను పరిష్కరించడం జరిగిందని, ఇంకనూ 663 అర్జీలు పెండింగులో ఉన్నాయని తెలిపారు. ఈ రోజు 71 అర్జీలు రావడం జరిగిందని తెలిపారు. ఆయా శాఖల అధికారులు పెండింగులో ఉన్న అర్జీలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా దినపత్రికల్లో వస్తున్న వ్యతిరేక వార్తలకు రిజైండర్స్ వెంటనే పంపించాలని తెలిపారు. ఆదివారం రోజున లాంఛనంగా ప్రారంభించిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాల కార్యక్రమాన్ని విజయవంతం చేసినందులకు, 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించినందులకు అధికారులకు, ఉద్యోగులకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగా రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలని తెలిపారు. ఇందిరమ్మ, ఆత్మీయ భరోసాకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని అన్ని మండలాల, మున్సిపల్లోని ప్రజాపాలన కేంద్రాల్లో 4 పథకాలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించాలని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లపై వచ్చిన ఫిర్యాదులను పురస్కరించుకొని దరఖాస్తులను ఫిజికల్గా పరిశీలించాలని తెలిపారు. ఒకే కుటుంబంలో 2-3 ఇండ్లు మంజూరు అయినట్లు పత్రికల్లో వచ్చిన వార్తల, ఇతర జిల్లాల్లో ఆధారంగా పంచాయతీ కార్యదర్శులు మరొకసారి లబ్ధిదారుల ఇండ్లు పరిశీలించాలని తెలిపారు. ఈ ప్రజావాణిలో అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ రంగనాథరావు, జడ్పీ సీఈఓ చందర్, పలు శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈరోజు కామారెడ్డి జిల్లాలో R&B గెస్ట్ హౌస్లో జరిగిన విలేకరుల సమావేశంలో గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ అవార్డు రావడం చాలా సంతోషకరమైన విషయమని తెలియజేస్తూ, మందకృష్ణ మాదిగ గారు ఎన్నో పోరాటాల త్యాగ ఫలితమే మాదిగకే కాకుండా 40 ఏళ్ల ప్రజా జీవితంలో 30 ఏళ్ల సామాజిక ఉద్యమం అంటరాని జాతికి ఆత్మగౌరవ నేర్పిన నేత, ఆరోగ్యశ్రీ సృష్టికర్త, విశాలాంధ్ర పెన్షన్ ప్రదాత, వృద్ధుల వితంతుల దిక్కై, తెలంగాణ అమరుల కుటుంబాల భరోసాయి, తెల్ల రేషన్ కార్డుల అన్నం ఎత్తుకై, ఆడబిడ్డలకు సాంఘిక భద్రతను సాధించిన మందకృష్ణ మాదిగ గారికి సామాజిక ఉద్యమ వాగు వందనాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో గౌరవతాజీ మాజీ ఎంపీపీ, మాజీ మహిళా రాష్ట్ర అధ్యక్షులు పసరడి బాలమణి, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు బట్ట వెంకటరాములు, పొట్టి గిని శంకర్, ఆర్ బాగయ్య, నడుపుల రామస్వామి, ఎర్ర శివరాజ్, ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. అండగా నాడు గుండె జబ్బుల పిల్లలను తీసుకొచ్చి ఏకతాటిపైకి తెచ్చి వారితో ట్యాంక్ బండిపై ధర్నా కార్యక్రమాలు చేపట్టి నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిలిచి మందకృష్ణ మాదిగను ఆరోగ్యశ్రీ పథకం పెడుతున్నా, ఇది నీ కృషి వల్లనే అని నాడు అసెంబ్లీలో నిండు సభలో ప్రకటించడం జరిగింది. అంతటితో ఆగకుండా ఎంఆర్పీఎస్ వర్గీకరణ చేస్తూ, వర్గీకరణ కోసం పోరాడుతూ, ఆకలి కేకల నినాదంతో బడుగు బలహీన వర్గాలు ప్రభుత్వం ఇచ్చే 4 కిలోల బియ్యం సరిపోతలేమని ప్రతి ఒక్కరికి 6 కిలోల బియ్యం ఇవ్వాలని, ప్రతి ఒక్క మాదిగ కుటుంబానికి కాకుండా ప్రతి ఇంటికి వర్తించేలా 6 కిలోల బియ్యం కావాలని ఆకలి కేకల నినాదంతో పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఆ పాదయాత్ర చేపట్టిన అప్పటి ముఖ్యమంత్రులు చూసి అప్పుడు 6 కిలోల బియ్యం తక్షణమే అమలు చేసినటువంటి చరిత్ర అది కేవలం మందకృష్ణ మాదిగ గారికి దక్కింది. అంతటితో నిరీక్షణం ప్రజల్లో వండుకుంటూ, ప్రజలతో మమేకమై ఆనాడు వరంగల్ దారిలో ఒక ముసలమ్మను చెట్ల పొదల్లో పారేసిన అటువంటి ఆమె చూసి చలించిపోయి మందకృష్ణ మాదిగ గారు
చలించిపోయి ఈ 200, 300 పింఛని బడుగు బలహీన వర్గాలు, పేద ముసలమ్మలు, ముసలాయనలు వారికి సరిపోవని అత్త కోడళ్ళు తరిమేస్తున్నారు, కొడుకులు కొట్టేస్తున్నారు అని ఆయన చలించిపోయి కృష్ణమాది గారు అంతటితో ఆయన ఒక నిర్ణయం తీసుకుంది. సరిపోవు 500 అని నాడు 2000, 3000 వికలాంగులకు ఉండాలి, 2000 వితంతులకు ఉండాలని, వృద్ధులకు ఉండాలని ఆలోచింపజేసి ప్రతి నియోజకంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామాన తిరిగి ఆనాడు ఏకతాటికి తెచ్చి ఉప్పల్లో జరిగినటువంటి సమావేశానికి నాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయిన సంగతి మనందరూ తెలిసింది. కొట్లాడి తెచ్చిపెట్టిన ఘనత మహనీయుడు ఈయన. ఆనాటి బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే ఈరోజు గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ అంబేద్కర్ అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన చేసిన ఉద్యమాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళ గురించి, ఒక ఎస్సీల గురించే కాదు, ఆయన ఇంటి నుంచి ఆయన ఇంట్లో ఆయన భార్య పిల్లలతో కూర్చొని 2 నిమిషాలు కూర్చొని భోజనం చేసే సమయం కూడా లేకుండా ఇవాళ అనవర్గాల కులాల గురించి ఆయన ఇల్లిడిచి ప్రజలే నా వాళ్ళు అని చెప్పి ఇవాళ ప్రజల గురించి పోరాడి ఇవాళ అన్ని ఫలాలు తెచ్చిపెట్టిన ఘనత మందకృష్ణ మాదిగ ఒప్పుకొనికే దక్కింది. కాబట్టి ఎందుకంటే ఒక రాముడు ఆ రోజు సీత లేదని అడవి పాలైండు, వనవాసం లెంకడం. ఇవాళ మందకృష్ణ మాదిగ ఆయన కుటుంబం నిడిసబెట్టి, పిల్లలు నిడిసబెట్టి ఇవాళ అనవర్గాల కులాల గురించి ఇవాళ నేను ప్రజల గురించే నేను ఇలా పోరాడతా, ప్రజల గురించే నేను సస్తా అని చెప్పేసి ఇవాళ ఆనాటి నుంచి ఈనాటి దాకా ఇవాళ కొనసాగేది ఇలా అన్ని ప్రజల గురించి అని మేము ఇలా గుర్తు తెచ్చుకొని ఇవాళ అన్నగారికి వచ్చిన ఈ పద్మశ్రీ అవార్డు కామారెడ్డి జిల్లా తరపు నుంచి, మన ఎంఆర్పిఎస్ నాయకత్వం నుంచి, అనవర్గాల కులాల తరపు నుంచి ఇలా మేము ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ ఎంఆర్పిఎస్ మా కుటుంబ సభ్యులకు, అన్నలకు, తమ్ముళ్లకు, చెల్లెళ్లకు మరి గత 30 సంవత్సరాల మన ఉద్యమ కార్యక్రమం ఏబిసిడీలు, దానికోసం ఎన్నో మనం త్యాగాలు చేసినాము, ఉద్యమాలు చేసినాము, వీళ్ళన్నిటికీ చింతపరుచుకున్నాము. మన పిల్లలు ఎంతో చదువుకొని జాబులు లేక అల్లకొల్లారమయ్యి మరి అదే కూలి పని చేసుకున్నాం. మన జాతి బిడ్డలు మరి కూలి పని చేసుకున్నట్టుగానే ఉండిపోతున్నాం. మనకి ఏదైతే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏదైతే మనకు ఏబిసిడీల వర్కర్న మరి నరేంద్ర మోడీ గారు ఇచ్చారు కాబట్టి మరి ఇచ్చింది మనం అందరము, చిన్న పెద్ద అందరము ఆలోచించి మరి అన్నగారు ఇచ్చిన ప్రతి ఒక్క కడపకు ఇది తప్పకుండా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళందరూ భారీ ఎత్తున 1,00,000 డప్పులు, 1000 గొంతులతోటి మరి హైదరాబాద్కు కదలాలని చెప్పి కోరుకు. ఈరోజు ఎలక్ట్రిషియన్ డే సందర్భంగా గాంధీ గంజి నుండి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ తీయడం జరిగింది. ఎలక్ట్రిషియన్ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అధ్యక్షులు శ్రీగాధ రమేష్ మరియు ఉపాధ్యక్షులు, క్యాషియర్ కార్యవర్గం మరియు అందరు సభ్యులు ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 82,700, వెండి 955 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తల సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.